పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ కాంబినేషన్ అంటే గబ్బర్ సింగ్ అందరికీ గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, మంచి డైలాగులు బాగా గుర్తుకొస్తాయి. వీటితో పాటు హీరో ఎలివేషన్ కూడా హై రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఇవే ఉంటాయని అందరూ భావించడం ఎంతో కామన్. అయితే ఇప్పుడు వీటి విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పరిమితి విధించారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. సనాతన ధర్మాన్ని గట్టిగా నమ్ముతూ ప్రబోధిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే సినిమా డైలాగులన్నీ ఉండాలని చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ స్క్రిప్ట్ డైలాగ్స్ ని ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక వచ్చే జూన్ 2వ వారంలో సినిమా సెట్స్ మీదకు పవర్ స్టార్ వస్తారని టాక్ కూడా ఉంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్ మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే హరిహర వీరమల్లు కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వర్జిన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇది అవ్వగానే ఉస్తాద్ భగత్ సింగ్ కి డేట్స్ ఇస్తారని సమాచారం. ఆయన వెంటనే డేట్స్ కేటాయించి తన సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడు. అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా పవన్ ఇదే జోరులో పొంగించాలని చూస్తున్నాడట. ఈ చిత్రానికి కూడా పవన్ భారీగా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తుంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ సినిమాను పక్కా ప్లానింగ్ తో ఎలాంటి ఆలస్యం కాకుండా ముగించాలని చూస్తున్నాడట. ఈ చిత్ర షూటింగ్ ను జూన్ 12 నుంచి నిర్విరామంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్ తో జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ సినిమాతో పవన్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు హరీష్ శంకర్ పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నాడట. ఈ సినిమాలో ఎన్డ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ఫిలిం మేకర్స్ రూపొందించనున్నారు. ఇక పవర్ స్టార్ షూటింగ్ కంప్లీట్ అయితే వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.